మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది మంచి సంప్రదాయం కాదు. వాళ్ళ తాలూకు ఈ చర్యల్ని ఎవరు కూడా క్షమించరు. పూర్తిగా ఆక్షేపణ కార్యక్రమాలు ఇది చేస్తుంది, వాళ్ళు చేస్తుంది. ఎంత దౌర్జన్యపూర్తమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా. పర్వాలేదులే, ఏమైతే పోతుందిలే, ఎవరు చనిపోతే మాకెట్లే, ఏ ఫ్యాక్టరీలో ఏమైతే మాకెట్లే అని అనుకుంటే మాత్రం పద్ధతి కాదు. మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరీ వచ్చి వాళ్ళని వాదార్చి, వాళ్ళని ఒప్పించి, వాళ్ళకి కాంపెన్సేషన్ చేతిగా చెక్కిచ్చి వాళ్ళ ఫ్యామిలీకి వచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తారని హామీ ఇచ్చి, రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఆ కార్యక్రమం చేయాలనేది మా పార్టీ తరఫున డిమాండ్. రేపటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులు రేపటి రోజున ప్రత్యక్షంగా వచ్చి ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ చూసి వాళ్ళని అనకాపల్లి వచ్చి వాళ్ళు చూసి వెళ్తారనే విషయాన్ని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంబంధించి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేం సార్, నాకు ఆశ్చర్యం వస్తుంది. ఒక కాల్ సెంటర్ పెట్టి ఆ సెంటర్లో వచ్చి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ, దాంతోపాటు ఎవరైతే ఉన్నారో ఇంకా దానికి ప్రభుత్వం తరఫున బులెటిన్ ఇస్తూ, ఇంత 8 గంటలు జరిగిన ఇన్సిడెంట్ గంటకి ఒక బులెటిన్ రిలీజ్ చేస్తూ పరిస్థితిని మానిటరింగ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది కదా సార్ ప్రభుత్వానికి. అంత నిర్లక్ష్యం ఏంటి? నేను ఎప్పుడు చూడలేదు ఇంత నిర్లక్ష్యమైన కార్యక్రమాన్ని. అవ్వాల ఎల్జీ ఫార్మర్స్ వచ్చి జరిగితే రాత్రి అర్ధరాత్రి నుంచి మేము అక్కడ కూర్చొని మాకు చేతనంత వరకు, మా చేతితో ఉన్నంత వరకు, ప్రభుత్వం అవకాశం ఉన్నంత వరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము చేస్తాం. సాక్షాత్ ఆ రోజు ముఖ్యమంత్రి కూడా ఈ కేసుకు వచ్చాం, ఇక్కడ కలిసాం. నేను వచ్చాను ఆయనతోని అక్కడ రివ్యూ చేసాం. ఏం చేయాలి అడిగాం, డాక్టర్లు అడిగాం, సజెషన్ అడిగాం, చేసాం. మరి ఇక్కడ రాకుండా ఆ చనిపోయిన వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ చూడకుండా మరి హెలికాప్టర్లో తిరిగి వెళ్ళిపోతానంటే హెలికాప్టర్లు ఉంటాయి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళొచ్చు. కానీ ధర్మం కాదు కదా, ఇది న్యాయం కాదు కదా. సార్, పోలీసు వ్యవస్థ అనేది ఎప్పుడూ ఉంటుంది, వాళ్ళ పనులు చేస్తారు. పోలీసు వ్యవస్థ అనేది ఇక్కడ పోలీస్ వ్యవస్థకి దీంట్లో సంబంధం లేదు. పోలీస్ వ్యవస్థ ఓన్లీ రెగ్యులేట్ ది లా అండ్ ఆర్డర్, రెగ్యులేట్ చేయడానికి తప్ప పోలీస్ వ్యవస్థ వచ్చి ఇందులో ఇన్వాల్వ్ లేదు. ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు, చెప్పాల్సి వచ్చే ప్రభుత్వాలు. కలెక్టర్ ఏమంటారంటే బాధితుల మృతుల తాలూకా కుటుంబాలను గుర్తించడానికి 3 రోజులు టైం పడుతుంది. ఎందుకు పడుతుంది? ఎవరు చెప్పారు? 3 రోజులు నేను ప్రభుత్వంలో లేనా? నేను 15 సంవత్సరాలు మంత్రిగా చేశాను కదా. నాకు 15 సంవత్సరాలు మంత్రిగా చేశాను, నాకు తెలీదా? ఆవిడ చనిపోయింది, ఆవిడ భర్త ఎవరు తెలీదా? సారీ, భార్య ఎవరు తెలీదా? చనిపోయాడు వద్దా తెలీదా? కుర్రవాడు చనిపోయాడు, వాళ్ళ మదర్ ఎవరు తెలీదా? వాళ్ళ ఫాదర్ ఎవరు తెలీదా? వాళ్ళు ఉన్నారు తెలీదా? ముందు నువ్వు ప్రకటించాలి కదా, ప్రకటించి ఒక ప్రొసీడింగ్ ఇవ్వాలి కదా. ప్రొసీడింగ్ ఇచ్చి ఇంకో డబ్బు రిలీజ్ చేసి ఇంకో గుర్తించి ఒక రోజు 24 గంటల్లో మేము చూసి ఇస్తామని చెప్పొచ్చు కదా. సార్, ఫైనల్ గా బాధిత కుటుంబాలు మాకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇచ్చే వరకు ఇక్కడ నుంచి తీసుకెళ్లేదు లేదు అంటూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా? వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తారో వాళ్ళ డిమాండ్ న్యాయబద్ధమైంది, వాళ్ళ డిమాండ్ సక్రమైంది. ఎందుకంటే ప్రభుత్వం మీద వచ్చి వాళ్ళకి నమ్మకం లేకపోవడం వల్ల ప్రభుత్వ పెద్దలు వచ్చి ఇక్కడ వచ్చి సరిగ్గా వాళ్ళకి భరోసా ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళకి నమ్మకం కుదించడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు వస్తున్నాయి. అదే కానీ ఆ పెద్దలు వచ్చి అధికారులు తీసుకొచ్చి ఆ కలెక్టర్ని, ఆ సెక్రటరీని వాళ్ళు తీసుకొచ్చి ఇదిగో ఇలా జరిగిందండి, ఇది జరిగింది, ఇదిగో ఇస్తున్నాము, ఇదిగో రాతపూర్వకంగా ఇచ్చామని అంటే ఏ ఇష్యూ లేదు. ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఎందుకు అపమానం వస్తుంది? వాళ్ళ నిర్లక్ష్యానికి. ఏదండి ప్రభుత్వం జరిగిన 24లో జరిగిన నిర్లక్ష్యానికి వాళ్ళకి అప్రమత్తం వచ్చింది, వాళ్ళకి అనుమానం వచ్చింది ప్రభుత్వం. వీళ్ళు న్యాయం చేయరు మాకు, ఈ క్షణం తప్పిపోతే మమ్మల్ని వీళ్ళు పట్టించుకోరు, మేము అన్యాయం అయిపోతాం, మా కుటుంబం అన్యాయం అయిపోతుంది,
వీళ్ళు యాజమాన్యాలు కుమ్మక్కైపోతారు అనేది వాళ్ళ తాలూకు భయం. ఇగో పొరపాట్లు ఫ్యాక్టరీలో వచ్చి యాక్సిడెంట్ అయిపోతే కదా పాలకులు చేస్తారా? మరి ఈ 3 నెలలు ఏం చేస్తారు? గడ్డి కోసు కాదు కాదండి, గడ్డి కోసుకుంటారా? 3 నెలలు గడ్డి కోసుకుంటారా నాయకులు? ఏం మాట్లాడతారండి ఇవి? చెప్తాను ఇది అంతే చెప్తాను. గడ్డి కోసుకుంటున్నారు ఈ 3 నెలలు. దయచేసి వాళ్ళు వైఫల్యాలు వీళ్ళు వైఫల్యాలు మనిషి జరిగిన ఇన్సిడెంట్కి ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయాలి, ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలి, ఏ విధంగా శతగాతులకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రభుత్వం మీద నమ్మకం కురికించాలి, వ్యవస్థ మీద నమ్మకం కుదరాలి. కదా ఏదైనా జరిగితే ఇన్సిడెంట్ ఏదైనా జరుగుతుంది, బస్సు వెళ్తుంది, ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ వచ్చి దాన్ని మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. జరిగిన దానికి ఇమీడియట్ యాక్షన్ ఉండాలి. జరిగిన దానికి ఇమీడియట్ వాళ్ళకి నమ్మకం కుదిరించాలి. అప్పుడు అది అంతేగాని అది అయిందని వ్యవస్థ ఆపేం కదా. నేనే మొత్తం ఎంటైర్ పరిశ్రమలన్నీ మూసిమని చెప్పట్లేదు కదా. నేను అది తప్పు కదా నెపాలు మాట్లాడటం. అలా వాళ్ళ మీద చేస్తే నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే 100 మాట్లాడతాను రాజకీయ మాటలు. నేను దయచేసి రాజకీయ మాటలు మాట్లాడదలుచుకోలేదు. ఇది సందర్భం కాదు, ఇది సమయం కాదు. ఇలాంటి రాజకీయ మాటలు మాట్లాడడం ఇది నేపథ్యం కాదు. దానికి ఉన్నాయి ఫారంలు, దానికి ఉన్నాయి మాట్లాడుకున్నాం. కానీ నేను దాని జోలికి పోను. ఇప్పుడు నేను అడుగుతా, మా పార్టీ డిమాండ్ ఎవరైతే జడ్జిమెంట్ ఉన్నారో ఆ కుటుంబాలకు ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక ధైర్యం ఇవాళ కల్పించాలి. ఆ నమ్మకం ధైర్యం కలగాలంటే ఇమ్మీడియట్ ప్రొసీడింగ్ ₹1 కోటి లెక్కని వాళ్ళకి ఇస్తున్నామని, తక్కువ కాకుండా ఇస్తున్నామనేది ప్రకటన రావాలి. 2-3 రోజులు ఏదైతే పని ఇందాక మీకు చెప్పిన కలర్ చెప్పారో ఆ 2-3 రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి. వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి. ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్గా ఉన్న ఇంజురీ ఉందో వాళ్ళకి ₹10,00,000 కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా. అలాగే ₹3,00,000 ఎవరైతే మా ఇంజురీ అయ్యి మరి 3 రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తారు వాళ్ళకి ₹3,00,000 ఇవ్వాలి. ఎవరైతే చిన్న ఇంజురీ అయ్యారో బయట హాస్పిటల్ చేసుకున్నారో వాళ్ళకి 50,000 తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. అది దాని అన్నిటికీ కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి, జీవో రావాలి. వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది. విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి సార్, ఏ రకంగా చూడొచ్చు అంటే ప్రమాదాలు జరుగుతున్నదాన్ని ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది. ఇమీడియట్ ఇప్పుడు ఉంది దీన్ని. ఇంతకుముందు ఎల్జీ ప్రాబ్లం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం, పెట్టాము. వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కమిటీలు వేసాము. ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సిఏ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము. ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణాధికారి, ఆయనతో చేయించాము. ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి. అది అలాగని వ్యవస్థను ఆపేయమని చెప్పట్లేగా మేము. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా అధికార పార్టీ నాయకులు రాలేదు, దానికి కారణం అంటారు? నాకేం తెలుసు, మీరు అడగండి వస్తారు. తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు నేను అన్నాను కదా, వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక నిర్లక్ష్యం. నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ చూసి ఏ రకంగా తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడున్న అక్కడ లేవు అని నేను అనుకుంటాను. మేబీ రాంగ్ ఆర్ రైట్. లేకపోతే ఎవడో నవ్వుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే. ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి. ప్రభుత్వం లేకపోయినా నేను ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకున్నాను. ఎక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా నాయకులు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. పోలీసులు అడిగాను, లేదండి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దాంట్లో మనం కాంట్రవర్సీ ఉండకూడదు, వాళ్ళు వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని. సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము. అంత ఉందాక పరిస్థితి. అందుకే నో అని అనలే కదండి. అది సాంప్రదాయం. అది పద్ధతి. ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగినా వ్యవస్థకి నష్టం జరగకూడదు. వ్యవస్థను కాపాడుకొని చేయాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. పర్వాలేదు, ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, పర్వాలేదు. ప్రభుత్వం అంటే వ్యవస్థ మీద నమ్మకం పోతే ఎలాగా? అది పోయింది ఎడుపు. అది చూస్తే అది ఆత్మలు చూస్తే ఓకే.